దర్శన శర్మ గారు చాలా ప్రేమగా కోరుతున్నారు. డాక్టర్ కేవి రమణ గారు కాలాతీతం అయిందని అన్న మరి శుభాకాంక్ష వారు అందజేయవలసిందిగా. ఇప్పుడు ఒక కమనీయ దృశ్యం, రమణీయ వచనం. జై గురుదత్త. పరమ పూజ్య పరివ్రాజకాచార్య శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ, వేదిక మీద ఉన్నటువంటి విద్వాన్మణులకు, ప్రముఖులకు, వేదిక మీద ఉన్నటువంటి అప్పాజీ భక్తులకందరికీ కూడా సభాముఖంగా దండ ప్రణామాలు. ఈరోజు ఎంత పవిత్రమైన దినం అంటే, లలిత కళాక్షేత్రంలో మనం స్వామీజీని దర్శనం చేసుకుంటున్నాం. ఈ దర్శనానికి కారణం, దర్శనం అనేటువంటి పత్రిక ద్విదశాబ్ది ఉత్సవం నిర్వహించుకుంటున్న సందర్భం కాబట్టి, సందర్భం గొప్పది, సమయం గొప్పది, స్వామీజీ గొప్పవాడని మనమందరం తలుస్తూ ఇక్కడ మనమందరం కూడా వారిని అనుగ్రహ భాషణం కోసం చెప్పి ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఇది. మీకు ఒక మనవి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ. నేను ఏంటంటే, స్వామీజీ హైదరాబాద్లో లాల్ బహదూర్ స్టేడియంలో మొట్టమొదటిసారిగా రాగసాగర కార్యక్రమాన్ని నిర్వహించడానికి వచ్చినప్పుడు నాకు దక్కినటువంటి భాగ్యం ఏంటంటే, ఆ లాల్ బహదూర్ స్టేడియంలో స్వామీజీ యొక్క రాగరాగిణి వ్యవస్థాపకుడిగా ఉండేటువంటి స్థితిలో ఆ రాగసాగర కార్యక్రమానికి దాదాపు 50,000 మంది వచ్చి దాన్ని చాలా గొప్పగా నిర్వహింపజేసినటువంటి స్థితిని కల్పింపజేసిన అవకాశం నాకు స్వామివారు ఇచ్చినందుకు వారి పాదపద్మాలకు నేను నమస్కరిస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఇంకొక విషయం నేను చెప్పి ముగిస్తాను. సమయం ఎటువంటిది అని చెప్పంటే, అందరం వారి యొక్క అనుగ్రహ భాషణం కోసం చూస్తున్నాం. మా దర్శనం శర్మ ప్రేమతో ద్విదశాబ్ది ఉత్సవాల సందర్భంగా నీ మాట ఉండాలని చెప్పని తప్పకుండా మాట్లాడాలని చెప్పి అన్నందుకు వచ్చాను. కానీ 1999 సంవత్సరంలో అప్పటి పూర్వ రాష్ట్రపతి అయినటువంటి శ్రీ ఆర్ వెంకటరామన్ గారి యొక్క ఆధ్వర్యంలో గవర్నర్గా ఇక్కడ పనిచేసినటువంటి కృష్ణకాంత్ గారు ఉపరాష్ట్రపతిగా ఢిల్లీలో ఉన్నప్పుడు వారి యొక్క అధ్యక్షంలో అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క ముఖ్య అతిథిగా ఉండేటువంటి సమక్షంలో మురళీ మనోహర్ జోషి గారు కానీ, ఎల్కే అద్వానీ గారు కానీ, ఇతరులందరి యొక్క సమక్షంలో స్వామివారికి జరిగినటువంటి పౌర సన్మానం ఏదైతే ఉందో అది గొప్ప కన్నుల పండుగగా జరిగినటువంటి విషయం. మనమందరం కూడా ఆనందించాల్సినటువంటి విషయం ఏంటంటే, స్వామీజీ ఎక్కడ ఉంటే అక్కడ అద్భుతమైనటువంటి రీతి. అందుకే ఆయన అంటాడు, నా భాష సంగీతం, నా మతం మానవత్వం, దీనజన సముద్రనే నా జీవిత లక్ష్యం అని చెప్పి ముందుకు సాగుతున్నటువంటి అప్పాజీ గారికి మరొకసారి స్వామివారి యొక్క కృప బాగా ఉండాలని చెప్పని కోరుకుంటూ, సహస్ర పూర్ణచంద్ర దర్శనం చేసుకొని 82 ప్రాయంలో కూడా ఇంకా భక్తుల కోసం అని చెప్పని ఇలా ముందుకు వస్తున్నటువంటి స్వామివారికి శతమానం భవతి అని మనమందరం కూడా మనసారా వారికి 100 ఏళ్ల వయస్సే కాకుండా 100 ఏళ్ల ఆయుష్యే కాకుండా ఆయుష్ ఉన్నంతకాలం కూడా భక్తులందరినీ కూడా ఇలాగే ప్రోచాలని చెప్పని, రక్షించాలని చెప్పని, వారి ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పని స్వామివారికి నివేదించుకుంటూ, ఆ సర్వేశ్వరుణ్ణి వారికి సంపూర్ణ ఆయుద్ధాన్ని ఇవ్వాలని చెప్పని అనుకుంటూ, మనందరికీ వారి ఆశీర్వాదాలు అనుగ్రహిస్తే బాగుంటుందని చెప్పని మనవి చేసుకుంటూ సెలవు.